హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ గోబీ మంచూరియన్. మనం దీన్ని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని, రెస్టారెంట్స్లోని చూస్తూ ఉంటాము, అదేవిధంగా తింటూ ఉంటాము. సో అదే టేస్ట్తో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా 2 గోబీలను తీసుకోండి. ఇవి చిన్నగా ఉన్నాయండి, అందుకే నేను 2 తీసుకున్నాను. వీటిని ఈ విధంగా బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఎక్కువగా పొడుగ్గా కాడలను కట్ చేసుకోకండి, అంతగా బాగోవు. కాబట్టి ఈ విధంగా చూసినగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని వాటర్ని తీసుకుందాం. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి గోబీని, మనం కట్ చేసి పెట్టుకున్న గోబీని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఈ విధంగా మనం కుక్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ కుక్ చేసుకోకండి, జస్ట్ 3 మినిట్స్ కుక్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిలోకి వెంటనే చల్లని నీళ్ళని పోయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా కుక్ అవ్వడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసుకుందాం. ఒక పావు నుండి 1/2 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ వాటర్ని ఏమీ యాడ్ చేయనవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కొంచెం వాటర్లో నుంచి తీసినవి కాబట్టి ఆ వాటర్కి సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా పిండిలా మిగిలిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన బ్యాటర్తో కలిపి పెట్టుకున్న గోబీని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం పక్కకి తీసేసుకుందాం. చూసారు కదండి, మనకి ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్ తీసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఇవి పెద్దగా కారం లేవండి, అందుకే నేను ఇన్ని యాడ్ చేశాను. ఒకవేళ మీకు కారం ఉంటే ఒక్క గ్రీన్ చిల్లీని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి కార్న్ఫ్లోర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. మీకు కానీ బాగా థిక్ అయిపోతే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాసు, 1/2 టీ స్పూన్ సోయా సాసు,
హాఫ్ టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని యాడ్ చేసుకోవాలి. మనం ఈ చైనీస్ ఫుడ్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫ్లేమ్ అనేది మీడియం టు హైలోనే మెయింటైన్ చేసుకోవాలి. ఈ సాసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం అనేది ఫ్రై చేసుకోకూడదండి. 1 or 2 minutesలో ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన గోబీ మంచూరియాని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన గోబీ మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది. ఇది అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనం తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.